వేస్తాడు, నువ్వును వేయాలి, అది ఆరిపోకూడదు. బలిపీఠమును ఆర్పకడే అని బైబిల్లో రాయడు. అగ్ని ఆరిపోకుండా చూసుకోండి అన్నాడు. అగ్ని అంటే ఏంటి చెప్పండి? ప్రార్థనా శక్తి. ప్రార్థన శక్తి. మీరు ఆర్ప కాకుండా అమ్మ మీకు వందనాలు, మంచి బిడ్డలను ఇచ్చాడు దేవుడు. ఆశ్చర్యమైన కార్యాలు మీ ద్వారా జరగాలి, మందిరం నిండాలి, పొరుగురు నుంచి రావాలి, ప్రాంతాలు ఏటవక నుంచి కూడా రావాలి. అది భక్తి జీవితం. ఇక్కడ ఆ కార్యం జరిగిద్దని నేను విశ్వసిస్తున్నాను, ప్రవచనం కూడా చెబుతున్నాను. ప్రజల స్తోత్రం. కులరా, నోవాకు ఎవరిని చూడని హెచ్చరిక చేయబడి, ఎవరికి చేయని హెచ్చరిక చేయబడి ఆయన ఏం చేశాడు? దేవునికి పిల్లరా మాటకు లోపడి ఆ హెచ్చరికను విని వాడను తయారు చేశాడు. పిల్లరా ఆ వాడలో 8 మంది తన కుటుంబాన్ని రక్షించుకున్నారు. 3 కోడళ్ళు, భార్య భర్త. మరి మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? మన ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? అక్కడ బైబిల్ చెబుతుంది 3 కోడళ్ళు, 3 కొడుకులు, 2 భార్య భర్త, మొత్తం 8 మంది. మరి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మన ఇంట్లో ఒక్కళ్ళమేనా? పిల్లలు మీరు గమనించాలి. యేసుక్రీస్తు దేవుని మాటలు వింటున్న ప్రతి సహోదరి అలా కాదు, మన కుటుంబంతో కూడా రక్షణ పొందాలి. రాబోతున్న దినాలు భయంకరంగా ఉన్నాయి. మరణాలు కిటికీలు ఎక్కి చూస్తున్నాయి. పిల్లల ఈదుల్లో ఖడ్గాలు తిరుగుతున్నాయి, ఈదులలో ఖడ్గం తిరుగుతుంది. యవనస్తులు లేకుండా చేయాలని చూస్తుంది సాతాను. భయంకరం. వీటన్నిటిని అధిగమించాలంటే మన ప్రార్థన అవసరం. నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? బైబిల్ పిల్లల నిన్ను ఎందుకు బాప్టిస్ట్ ఇచ్చాడో తెలుసా? నీవు ఇతరులకి మేలుకరముగా ఉంటావని, పాపములో జీవించేవారిని రక్షణలోకి నడిపిస్తావని, నీవు దేవుని యొక్క సేవకు పరిచర్యకు ఉపయోగకరంగా ఉంటావని దేవుడు నిన్ను ప్రేమించి రక్షించుకున్నాడు. ప్రభు నందు పిల్లరా, సునేమరాలు తెలుసా? బైబిల్లో ఒక ఆమె. సునేమరాలకి ఎన్ని గుణాలు, లక్షణాలు ఉన్నాయి చెప్పు? మాయ్ ఊరు చూడటం కాదు, ఎన్ని లక్షణాలు ఉన్నాయో చెప్పండి నాకు. ఊరు చూస్తే ఇంకా ఆపవా భలేగొచ్చినవే నల్లటోడివి. పిల్లలు మీరు గమనించ దేవుని కృపను బట్టి ఆపవ అన్నట్టు చూడకూడదు. మీరుగా సునేమరాలకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి? ఏమా చెప్పరేంటి? పిల్లలు మీరు గమనించాలి. 4 లక్షణాలు ఏంటంటే, 1 దైవ సేవకులను ప్రేమించే మంచి మనసు, భక్తిపరురాలు. ఇంకోటి ఏంటంటే, ఆమె తన ఇంటికి వెళ్ళి వస్తున్న దైవ సేవకుడిని గుర్తెరిగింది. భక్తిపరుడని గుర్తెరిగి భర్తతో సలహా తీసుకుంటాం. ఏమండి, ఈ ప్రాంతానికి వచ్చే ఆయన భక్తిపరుడని నేను గుర్తెరిగాను. ఆయనకి మన ఒక మేడ మీద ఒక గోడ కట్టి ఒక గృహం కడదామా వాళ్ళకి ఆయనకని చెప్పి గృహం కట్టడమే కాకుండా మంచం వేసి, దీపస్తంభం వేసి, బల్లా పెట్టి బైబిల్ చదువుకోవటానికి అంత పరిచర్య చేసి, పిల్లలు మీరు గమనించాలి, అంత పరిచర్య చేసి ఆయన్ని ఇంటిలో చేర్చుకుంది. పిల్లరా మీరు గమనించాలి. భర్త సలహా, భర్త కూడా మంచోడై ఉంటాడు. భర్త కూడా ఏంటి చాలా మంచోడై ఉంటాడు, లేకపోతే భర్తను ఎందుకు అడిగింది? పిల్లరా మీరు గమనించాలి. ఆయన అన్నాడు, సేవకుడు ఎంత భక్తి మర్యాదలు, భక్తి శ్రద్ధలు చూపిస్తున్నావు కనుక నీకేమన్నా ఎవరితోన్నా పెద్దోళ్ళతో మాట్లాడాలా, నీకేదన్నా అవసరం ఉందంటే, నాకేమీ అవసరం లేదయ్యా. గన్రాలు ఆమె, ఆస్తిపరురాలు, చాలా గన్రాలు, మంచి పేరున్న వ్యక్తి, నాకేమీ అవసరం లేదన్నది. పిల్లరా అప్పుడు గహాజీ శిశువుడు అన్నాడు, ఆమెకు పిల్లలు లేరయ్యా. ఆమె అన్నది ఒక మాట, నా భర్త ముసలోడు, నన్ను ఆశపెట్టొద్దు. ఆయన అన్నాడు, బోధకుడు అన్నాడు కదా, నీకు కుమారుని ఇచ్చేలాగా ప్రార్థన చేస్తాను, నీకు కుమారుని ఇస్తాడు దేవుడు అన్న. ఎలిషా గారు కుమారుని ఇస్తానని చెప్పాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఆడు పెరిగి అంత అయిన తర్వాత తండ్రి ఏమంటే ఎవరి కోతకి వెళ్ళాడు. కోత దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి. ఎండదెబ్బలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎండదెబ్బ తలిగి పిల్లోడు తలనొప్పి అంటాడే తల్లికాడికి పంపిస్తే తల్లి తోటల మీద పండుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, మళ్ళీ చనిపోయిన కుమారుడిని ఎలిషా గారు మంచం మీద పండబెట్టింది. మిద్దపైన ఎలిషా గారు మంచం మీద పండబెట్టింది. పండబెట్టి పిల్లలు మీరు గమనించాలి, పండబెట్టి ఏం చేసింది? భరత్లాద దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. సరే దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది, చౌకుడు వచ్చాడు, కుమారుని బ్రతికించాడు, ఎత్తుకుంది, వెళ్ళిపోయింది, సంతోషపడ్డాడు. 1 భక్తి జీవితమును కొనసాగించింది, భర్తకి ప్రాధాన్యత ఇచ్చింది, సేవకుడిని ప్రేమతో
కుటుంబంలో ప్రియులరా ఆదరణ చూపింది. అలాగనే తన కుమారుడు చనిపోతే కుమారుని కూడా బతికించుకుంది. ఎక్కడ ఆమె ఎవరి దగ్గర విచారణ చేయకుండా దేవుని సేవకుని దగ్గర, దేవుడి దగ్గర విచారణ చేసి కుమారుని బ్రతికించుకుంది. బతికిన తర్వాత ఆ దేశానికి 7 సంవత్సరాలు కరువు వచ్చేసింది. 7 సంవత్సరాల కరువులో దైవ సేవకుడు దర్శనం చూసి అన్నాడు కదా, మీ దేశానికి మీ ప్రాంతానికి కరువు వస్తుంది, మీరు ఎక్కడికన్నా వెళ్ళి బతికిరండి అన్నాడు. బతకడానికి వెళ్ళారు. 7 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇల్లు లేదు, మళ్ళీ చూస్తే ఇల్లు లేదు, పొలం లేదు. అప్పుడు వెంటనే ఆమెకు ఒక మంచి సాక్ష్యం ఉంది. రాజు దగ్గరికి వెళ్ళింది, ఆ గ్రామ అధికారి దగ్గరికి వెళ్తే ఆమెను గురించి గహాజీ సాక్ష్యం చెప్పాడు. తన కుమారుడు చనిపోతే కుమారుని బ్రతికించుకుంది. భక్తిపర్రాలు. ఆమె మాటల్లో వాస్తవాలు ఉన్నాయంటే, ఎవరైతే 7 సంవత్సరాలు పిల్లరా ఆక్రమించుకున్నారు పొలాన్ని, ఆ పొలము 7 సంవత్సరాలు పండించుకున్న పంటకి కవులు, ఆమె పొలము ఇల్లు ఆమె సాక్ష్యం ద్వారా మరలా తనకు అనుగ్రహించబడింది. అంటే ఎవరు సహకారాన్ని లేకుండా సొంతంగానే ఆమె భక్తిని బట్టి పోయిన పొలాన్ని కూడా పొందుకోవటానికి అవకాశం. అంటే భక్తిలో అంత శక్తి ఉండదన్నమాట. భక్తిలో క్రమంలో ఆశీర్వాదకరముగా పిల్లరా దేవుడు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. క్రమము అనేది ఆశీర్వాదకరంగా మారుస్తుంది. తన జీవితంలో ఎవరు సాధించిన కార్యాన్ని గండ్రాలైన సునేమరాలు చూసింది. అలా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ల స్తోత్రం, హల్లెలూయా. వాడలో ప్రవేశించాలి, కుటుంబం అంతా ప్రవేశించాలి. ఈ వాడను కట్టింది ఎందుకంటే అవిధేయులైన ఆత్మల కొరకు, దేవునికి దూరమై బ్రతుకుతున్న వారి కొరకు, సమస్యల్లో ఉంటున్న వారి కొరకు, ఇబ్బందులు పడుతున్న వారి కొరకు, రోగములతో భయంకరమైన శాపాన్ని అనిపిస్తున్న వారి కొరకు, అపవిత్రమైన కార్యాల్లో జీవిస్తున్న వారి కొరకు ఈ వాడ కట్టబడి ఉన్నది. అవిధేయులు వారి దగ్గరకు పోయినా ఎవరు రక్షణ పొందలేదు. పిల్లలా మీరు గమనించాలి, ఆయన నీళ్లు జలప్రయాణం వస్తుంటే వాడ పైకి తేలుతుంది, కానీ వాడ మునిగింది కాదు, పర్వతాలని మునిగిని అందరూ చనిపోయారు. ఏమైపోయారు చెప్పండి? ఆయన చెప్పినా కూడా వినకుండా వారి ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తుంది. దాన్ని బట్టి ఇళ్ళు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు, మాకు తిరుగులేదు అనుకుంటున్నారు. ఏం శాశ్వతమా ఇవి? పిల్లలు పెళ్లి చేసుకోవచ్చులే, ఇల్లు శాశ్వతమా, ధనం శాశ్వతమా? ప్రియులరా, వీటన్నిటిని అధిగమించి పిల్లరా దేవుని యొక్క నీతిని నేర్చుకోలేక వారు దేవుని మాట దాసుడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు, ఎందుకు కష్టపడుతున్నాడు అనే ఉద్దేశం ఎరగక పిల్లరా అవిధేయులుగా ఉండి జలప్రలయంలో కొట్టుకొని పోయారు. బైబిల్ చెబుతుంది నాశనమయ్యారని. పిల్లరా సంహారికుడు తిరుగుతున్నాడు. ప్రార్థన కావాలి పిల్లరా, ఎక్కువగా ప్రార్థనలో మనం గడపాలి. ప్రార్థనలో లోకాశ, నేత్రాశ, పిల్లరా నేత్రాశలో నుంచి మనం బయటికి రావాలి. అంచె దినాల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. క్రీస్తులో నీ ప్రేమ అధికం అవ్వాలి, ప్రేమ యందు వృద్ధి అవ్వాలి, క్రీస్తు ప్రేమ నీలో వృద్ధి అవ్వాలి. శ్రమలో బాధలో సేవకుడికి అండగా ఉంటూ ఇంకా ఆత్మలు సంపాదించేవారిగా ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఆత్మలను సంపాదించాలి. సంపాదించే బాధ్యత మనది. ప్రియులరా వాడలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మనది. సువార్త ప్రకటిస్తున్న బాధ్యత మనది. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఇంకా మనం చెప్పుకోవాలనుకోండి చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక చివరి మాట ఒకటి చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువు. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినది, నీతిని ప్రకటించిన నోవాకును మరియు 7 కాపాడిను. భక్తిహీనులు పిల్లరా నోవాకు నీతిని ప్రకటించాడు. పిల్లరా మీరు గమనించాలి. రమేష్ గారు పిల్లరా మీరు గమనించాలి. మీకేమన్నా తల టిక్కి బియ్యం తీసుకురమ్మని ప్రకటిస్తుందా? ఏమన్నా నీతినేగా, వాక్యాన్నే కదా ప్రకటన చేసేది. ఏమ్మా ఒకవేళ తల టిక్కి తెమ్మనేది ఎప్పుడంటే సమాజం కూడుకున్నప్పుడు, ఏది ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు విశ్వాస యొక్క సహకారం కూడా కావాలి కనుక అది చెప్తా. అసలుకి ఎప్పుడు ప్రకటించేది ఏంటి?
మారండి, మారు మనసు పొందండి, దేవుని సన్నిధిలో రాండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే కదా ప్రకటన చేసేది. నోవాకు కూడా అంతే ప్రకటన చేశాడు వాడగట్టి. నీతిని ప్రకటించిన నోవాకు 7 పిల్లలు, 7 కుటుంబాన్ని కాపాడాడు. కానీ అవిధేయులందరూ ఏమైపోయారు? వరదకి కొట్టుకొని పోయారు. వరదకు లేకపోయినా ఇప్పుడు వరదలు కూడా వచ్చేస్తాయి. పిల్లలు మీరు గమనించాలి. మా ఇంట్లో ఎంత లోతు నీళ్ళు వచ్చింది. అమ్మగారు నేను ఫోటో తీశాను. ఏదో అమ్మగారు ఎట్టంటే కళాయిలో భూ వేసుకొని తింటాను. కళాయిలో భూ వేసుకొని తింటుంటే నేను ఇలా ఫోటో తీశాను. ఫోటో తీస్తే నేను ఫోటో తీసి మళ్ళీ దానికి మళ్ళీ మామూలుగా కాపీ తీసుకొచ్చి ఇస్తే అంటుంది, ఓ ఇది ఎప్పుడు తీసినావు అంటుంది. అంటే మధ్య ఇదిలే మామూలుగా రేకుల ఇల్లు, మందిరం మంచిదే, రేకుల ఇల్లు. ఆ రేకుల ఇల్లు డౌన్గా ఉంటుంది. బాగా ఒక్కరోజు వర్షానికి మొన్న కురిసింది, మునిపోతాడు కురిసింది చూడు, ఒక్కరోజు వర్షానికి ఇల్లంతా నిండిందమ్మా. మరి ఇంకా పెద్ద గుర్తి అసలు ఉంటామో పోతాం ఏమవుతుందో తెలవు. అమ్మ మీ కొందనాలు. ఆయన మరణం తప్పించాయన, ఆయన వ్యాధులను స్వస్థపరిచాయన, ఆయన ప్రేమను చూపించేవాడు, దరిద్రులను లేవనెత్తి పైకి లేవనెత్తగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు సామాన్యమైనవాడు కాదు. పిల్లారా మీరు గమనించాలి. రహాబ్ అనే వేశ్య రక్షణ పొంది తన ఇంటి వారిని కాపాడుకున్న తర్వాత ఇశ్రాయేలు మధ్య జీవితకాలం అంతా కూడా ఇశ్రాయేలుల మధ్య జీవించింది. మరలా తొట్టిన లేవని చూడండి. ఇశ్రాయేలుల మధ్య రక్షణ ఉందమ్మా. జీవితాలకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభునందు పిల్లారా మీరు గమనించాలి. యేసుకు దేవుని ప్రేమను బట్టి ఈ మాటలో ప్రకటించబడుతుంది కనుక మనము ప్రార్థనలో బలంగా ఉండి సేవకునికి సహకరిస్తూ అది కాక ఆత్మలు సంపాదిద్దాం. మనం ఎలాగొచ్చి ఊగులాడుకుంటూ పోవటం కాదు. శక్తిమంతులుగా చివరి మాట అని అయ్యగారికి మళ్ళీ తడవగలకుండా జరిగిద్దో ఏమో అయిపోయింది. అదే పిల్లలు మీరు గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31 వచ్చింది. 5:31 చదువు ఆ ఒక్క వాక్యం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం, ఏ గాలి తాకిడికి చెదరదులే, నా యేసు నాతో ఉన్నాడులే, నా యేసు నాతో ఉన్నాడులే. ప్రైజ్ ది స్తోత్రం. చదువు. యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించదు. ఆయన్ని ప్రేమించేవారు. ఏంటి చెప్పండి, మీరందరూ చెప్పండి. ఆయన్ని ప్రేమించేవారు. మీరు కూడా చెప్పండి అమ్మా. ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించిన సూర్యుని వలె ఉందరు. బలవంతులుగా ఉంటారంట. వాణ్ణి పాడారు. సారము కలిగి సిగురు పెట్టి పచ్చగా ఉంటారంట. వృద్ధులు ఎలా ఉంటారు తెలుసా? ఇప్పుడు పిల్లరా అందరికి మోకాళ్ళ నొప్పులు భలే కనపడుతున్నారు. మేము బయటికి పోతే అయ్యారు నేను జనం అసలు అందరూ మోకాళ్ళ నొప్పులు ఏందో ఎంతలా అని అనుకోండి. ఎట్ట ఊరుకుంటున్నాడు అడవటాలు. ఓరి బాబో ఏంటి ప్రపంచం ఎట్ట తయారైపోయింది. పిల్లలు మీరు ఇంత భయంకరంగా తయారైపోయింది ఏంటని చాలా జాలేస్తుందమ్మా. మీకు తెలవదు. వందనాలమ్మ. మీకు చాలా దుఃఖం కూడా వస్తుంది. ఈ బాధలు ఏంటి ప్రభా, ఈ యాదలు ఏంటి? ఒక్కొక్క ఇంట్లో ఏంటండి మందులమ్మా. ఏమన్నా సామాన్యమైన మందులా, మామూలు మందులా? పిల్లలు పిడకల్లో పిల్లరా ఇవన్నీ కూడా ప్రభువు కోపగించుకుంటూ వస్తున్న నష్టాలు. వీటన్నిటిని అధిగమించాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒత్తెత్తు ప్రార్థన కాదు. ఒక ఆమెకి దెయ్యం పడితే వచ్చింది, ప్రార్థన చేస్తున్నాక ఆమె దెయ్యం బయటకు వచ్చింది. ఏం పేరు అమ్మ అంటే నా పేరు సుశీల అన్నది. ఆ పక్క వాళ్ళు అన్నారు కదా, సుశీల ప్రార్థన పోద్దా అయ్యగారు అంది. చచ్చిపోయిన అమ్మాయి ప్రార్థన పోయే అమ్మాయి. సుశీల నువ్వు ప్రార్థన పోతున్నావంటగా, దెయ్యం ఎందుకయ్యి నువ్వు అన్నా అంటే అంటాను కదా, అయ్యగారు నేను ఒత్తెత్తు ప్రార్థన చేశానంట. ఏం ప్రార్థన చేసిందంట? ఒత్తెత్తు ప్రార్థన చేయకాకుండా మీకు దండాలు పెడతాను. గట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున కార్యాన్ని జరిగిస్తాడు. ప్రైజ్ ది స్తోత్రం. హల్లెలూయా. నోవాకు కట్టిన వాడులో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. ఆనాడు అజ్ఞానులు కనుక వాళ్ళు ప్రవేశించలేదు, దేవుని మాటకు లోపడలేదు. పిల్లరా ఇక్కడ ఎడారిలో
ఎంత గొప్ప భాగ్యం అండి ఈ ప్రాంతం. నేను ఎంతకు వచ్చినప్పుడు ఒక పాట పాడుతుంది మందిరం మీద, అబ్బా ఈ పరిచర్య ప్రాంత ప్రజలు ఎంత ధన్యులు, ఎంత మరి పుణ్యం చేసుకుంటే ఎంత చక్కని మందిరము నైరుతి మూలన కట్టబడి ప్రపంచానికి ఈ ప్రాంతం అంతా వినిపించబడుతుందంటే వీళ్ళు ఎంత ధన్యులు అని నేను చాలా ఆనందించాను. మీరు ధన్యులు కనుక, ఈ ప్రాంత ప్రజలు ధన్యులు కనుక ఈ సువార్త విని పిల్లరా ఈ వాడలో ప్రవేశించి, ఈ రక్షణ వాడలో కుటుంబంతో సహా ప్రవేశించి ఈ ఒడ్డు దాటి రాక తలకనే, ఏది ఈ కృష్ణానది ఒడ్డు దాటి రా తలకనే ఇందులో కొద్దాం. ఇది మునిగేది కాదు, ఇది పిల్లరా మీరు గమనించాలి, ఇది మునిగేది కాదు, ఇందులో ఎక్కువ కూర్చుందాం. ఏం కూర్చుందాడే, ఏం మాట్లాడరేంటమ్మా, మాట్లాడరు, ఏం మాట్లాడుతావయ్యా, ఏం మాట్లాడేవి, ఏమి జరిగింది, నువ్వేం మాట్లాడొద్దు, నీ కొందనాలు ప్రార్థన చేయి. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. సమయం ఇచ్చిన దైవ సేవకులకి